హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పవిత్ర జగదీష్. ఈ ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్, టిప్స్ అండ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వచ్చేసరికి నా ఈవినింగ్ రొటీన్ అనేది మీతో చూపిస్తున్నానండి. నేను మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా. ఇక్కడైతే ఈవినింగ్ అయితే ఇట్లా ఉందండి. కిచెన్ అయితే మెస్సీగా ఉంది. అంటే మార్నింగ్ అయితే మేడ్ వచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతారండి. కానీ ఈవినింగ్ టైమ్స్లో అయితే మనమే చేసుకోవాలి కదా. మేడ్ వచ్చిన తర్వాత మా మమ్మీ అయితే కుకింగ్ చేస్తారండి. సో ఆ కుకింగ్ చేసినప్పుడు హడావిడి అయిపోతుంది కదా, ఇంట్లో ఎక్కడవక్కడ ఉండిపోతాయి కదా. అవన్నీ నేనైతే ఈవినింగ్ అయితే సర్దుతూ ఉంటాను. ఇవైతే మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకున్నారండి. బనానాస్ ఇంటికి వస్తూ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నారు బనానాస్. నేనైతే మిల్క్ ఈవినింగ్ తాగేటప్పుడు అండి నేను షుగర్ వేసుకోవట్లేదండి. నేను ఏం చేస్తున్నానంటే బెల్లం వాడుతున్నాను. బెల్లం అయితే నడుము నొప్పి తగ్గుతుంది కదా. బేబీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనమైతే బెల్లం వాడటం చాలా మంచిదండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను సామాన్లు అయితే సర్దుతున్నాను. స్టాండ్లో అయితే సామాన్లు ఉన్నాయి, అక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట. ఒకరోజు సర్దకపోయినా సరే నీట్గా ఉండదండి, ఇంకా అందుకే నీట్గా చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే సామాన్లు అయితే పైన సర్దేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్కడక్కడ ఉన్నాయో లేవో అని చూసుకుంటున్నాను అనమాట. ఈ ప్లేట్స్ అయితే ప్లేట్ల స్టాండ్లో పెట్టేశాను. ప్లేట్ల స్టాండ్ ఉందండి, ప్లేట్ల స్టాండ్కి పెట్టేశాను. గ్లాసెస్ అన్నీ ఎక్కడైతే అక్కడ సర్దుకుంటున్నానండి. ఈ ర్యాక్లో అయితే మార్నింగ్ చేసినవన్నీ ఈ ర్యాక్లో పెట్టుకుంటామండి మేము. అంటే ప్లేస్ లేదు కదా, కిచెన్లో అయితే ప్లేస్ ఎక్కువ ఉండదండి. సో అందుకని ఏం చేస్తాము అంటే అక్కడ ఈ కబోర్డ్లో మట్టుకి మార్నింగ్ చేసినవన్నీ దీనిలో పెడుతూ ఉంటాం అన్నమాట. ఈ కబోర్డ్లో నీట్గా తుడిచేస్తున్నాను. ఈ షీట్ అయితే నేను మార్కెట్లో తీసుకున్నానండి. చాలా బాగుంది. మార్నింగ్ యూజ్ చేసిన ప్లేట్స్ ఎక్స్ట్రా ఉంటాయి కదండి, అవన్నీ నేనైతే షింక్లో వేసేసాను. మార్నింగ్ అయితే మేడ్ వచ్చి క్లీన్ చేసేస్తారు. మా మదర్ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి అండి, కానీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేయలేదు. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ట్రై చేస్తాను, ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తాను. ఆ వీడియో అయితే షేర్ చేసుకుంటాం మీతో. మెస్సీగా ఉందండి చాలా. ఇక్కడైతే బాదం పప్పు మార్నింగ్ పెట్టానండి. ఆ వాటర్ అయితే తీసేసి డిస్పర్స్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే వాటర్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను అనమాట, కడిగేసుకుంటున్నాను. ఇవైతే పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ అండ్ ఈవినింగ్ వచ్చేసరికి యుటెన్సిల్స్ అయితే అన్నీ ఫుడ్ ఉంటుంది కదండి, ఆఫ్టర్నూన్ లంచ్, ఇవన్నీ బాక్సెస్లోకి తీసేసుకొని షింక్లో అయితే వేసేసుకున్నాను. చెప్పాను కదండి, ఇదే బెల్లము, నల్ల బెల్లం అయితే మనకి స్టోర్ వస్తుంది కదండి, ఆ స్టోర్లో అయితే వస్తుంది ఈ బెల్లం. అయితే చాలా బాగుందండి. ఇక్కడ చూసారా, ఇదైతే నేను ఈ బాక్సెస్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి. చాలా బాగున్నాయి బాక్సెస్, ఆల్ సెట్ అనమాట. అవి 750 అయితే పడింది నాకు మ్యాక్స్. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేనైతే హైదరాబాద్లో కూడా తీసుకున్నాను ఆ బాక్సెస్. అట్లాగే ఇక్కడ మా మమ్మీకి కూడా బుక్ చేశాను అనమాట. ఆఫ్టర్నూన్ అయితే నేను కర్రీస్ ఏం చేశానంటే బంగాళదుంప టమాటో కర్రీ చేశాను. అండ్ ఇది వచ్చేసరికి టమాటో పుదీనా పచ్చడి అండి. ఇదైతే మార్నింగ్ టిఫిన్లోకి అయితే చేశారు మా మదరు. అండ్ ఇదైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను ఇప్పుడైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అండ్ దీనికైతే ఒక మూత పెట్టేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు అవసరం లేదు కదా, ఇదైతే ఈవినింగ్ రొటీన్ అనేది చేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే అవసరం లేదు. డోర్ అయితే క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఇంకెక్కడ సామాన్లు అక్కడైతే సర్దేస్తున్నానండి. ఇంకా ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆ గట్టు క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఒక క్లాత్ తీసుకున్నాను. ఈ ఆయిల్ అయితే పప్పు నూనె తీసుకొని వచ్చారనమాట. ఆల్రెడీ తీసుకొచ్చింది ఉంది, ఆ ప్యాకెట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇదైతే మళ్ళీ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడైతే ఈ స్టాండ్లో ఉన్న సామాన్లన్నీ సర్దేసేయాలి. ఫస్ట్ యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఎక్కడున్నవో అక్కడే సర్దేస్తున్నాను అనమాట. ఈ పైన ర్యాక్లో అయితే నేనైతే తపాలాలు అవన్నీ సర్దాను అనమాట మా మమ్మీకి. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసరికి చిన్న బాక్సెస్ అవి పెట్టుకోవడానికి. అండ్ థర్డ్ ర్యాక్ వచ్చేసరికి మనం రైస్ కుక్ చేసినవన్నీ ఉంటాయి కదా, అండ్ అవి కుక్ చేసినవన్నీ అక్కడ పెట్టేసుకునేలాగా అడ్జస్ట్ చేసి పెట్టాను అనమాట ప్రజెంట్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇదైతే కట్టర్ను.
ఇక్కడ కట్టర్ అయితే గీసుకొని ఆయిల్ అంతా స్మాష్ అయిపోద్దేమో అని చెప్పేసి అది తిప్పేసి పెట్టేశానండి. అండ్ ఇక్కడైతే మొత్తం అన్ని గిన్నెలన్నీ తీసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుందామని కొన్ని వాటర్ అయితే పోసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడైతే కొంచెం మరకలన్నీ పోతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే స్టవ్ మీద వాటర్ పోసేసుకున్నాను. ఇక్కడైతే డెటాయిల్ అండ్ కొంచెం అయితే సర్ఫ్ నీళ్ళతో అయితే ఇంకా గట్టి అయితే తుడిచేసుకున్నాను. అండ్ ఇక్కడ స్టవ్ వచ్చేసరికి నేను ఫస్ట్ అంట్లు తోముకునే విమ్ సోప్ ఉంటుంది కదా, ఆ సోప్తో అయితే ఫస్ట్ నీట్గా తోమేసుకున్నాను. నెక్స్ట్ అయితే తర్వాత వెట్ క్లాత్తో నెక్స్ట్ మొత్తం అంతా వైప్ చేసేసుకున్నానండి. అండ్ తుడిచేసుకున్నాను నీట్గా. అండ్ అటువైపు కింద మొత్తం అంతా గట్టంతా తుడిచేసుకుని నీట్గా తుడిచేసుకున్నాను వెట్ క్లాత్తో. ఇట్లా ఎవరికైనా తెలియకపోతే ఇట్లా ఈజీగా ఫస్ట్ అయితే స్టవ్ తుడిచేసుకొని నెక్స్ట్ అయితే వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఎందుకంటే కడగకుండా నీట్గా ఉండడానికి కూడా ఇట్లా అయితే యూజ్ అవుతుందండి. ఒకసారి తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, నీట్గా ఉంటుంది. అండ్ స్టవ్ గట్టు కూడా నీట్గా ఉంటుందన్నమాట, కడిగినట్టే ఉంటుందండి. ఇక్కడైతే కడగడానికి ఇక్కడ నీట్గా లేదండి. సో నేనైతే వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకున్నానండి గట్టంతా. అండ్ నెక్స్ట్ అయితే ఈ కింద కూడా స్టవ్ కింద కూడా క్లీన్ చేసుకున్నాను. మీకైతే వీడియోలో చూపించలే కదా. సో ఇక్కడైతే ప్లేట్స్ కింద పెడతాము, స్టవ్ కింద 2 ప్లేట్స్ పెడతామండి. అందులో ఏంటంటే ఏమైనా పొంగినప్పుడు దానిలో పడిపోతాయి, ఇంకా గట్టంతా నీట్గానే ఉంటుంది కదా. సో అట్లా మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. 2 ప్లేట్స్ అయితే పెట్టుకోండి. అండ్ పాలు పొంగినా ఏం పొంగినా ఆ ప్లేట్లోకి వెళ్ళి పడిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఆ ప్లేట్స్ అన్నీ క్లీన్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఆరబెట్టేసుకొని మళ్ళీ కింద పెట్టేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది, గట్టు కూడా పాడవకుండా ఉంటుంది. అండ్ ఈ టిప్ కనుక తెలియకపోతే మీరు ట్రై చేసి చూడండి. అండ్ పైన స్టాండ్స్ ఉంటాయి కదండి బ్లాక్ కలర్వి, అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్లీ అయితే ఈ లుక్ అయితే ఇట్లా ఉందండి. స్టవ్ నీట్గా క్లీన్ చేసేసుకున్నాక మన హౌస్లోని అన్నిటికంటే కష్టమైంది కిచెన్లో క్లీనింగ్ కదండి. అండ్ ఫైనల్లీ అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ నీట్గా సర్దేసుకునేసరికి షింక్లో అయితే చాలా అంట్లు ఉండిపోయినాయి కదా. ఈ అంట్లన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఏ గిన్నెలోకి ఆ గిన్నెలోకి అన్నీ నీట్గా సర్దేసుకున్నాను. అండ్ అన్ని అరల్లో సర్దేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి అండ్ స్టవ్ కౌంటర్ టాప్ అయితే ఒకసారి చూడండి, నీట్గా ఉంటుందన్నమాట. ఇట్లాగా చూడగానే లుక్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అండ్ బ్లాక్ పాలిష్ రా ఇచ్చారండి ఇక్కడ. సో మనం ఏది చేసినా మెస్సీగా కనపడుతుంది. అట్లాగా వెంటనే క్లీన్ చేసేసుకోవాలి కౌంటర్ టాప్ అండ్ టైల్స్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టవ్ అంతా క్లీన్ చేసానండి. నెక్స్ట్ అయితే డిషెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంక ఇల్లు తుడిచేద్దామని చెప్పేసి కిచెన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. కిచెన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మొత్తం అంతా నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఇక్కడ డస్ట్ ఏం లేకుండా. ఇది ఈవినింగ్ టైం కదా, ఈవినింగ్ తుడిచేసుకున్నాను. ఇంకా లాస్ట్ సరికి బెడ్రూమ్లో ఆఫ్టర్నూన్ ఆరిపోయినవన్నీ వేసేసానండి బట్టలు. ఇంకా బయట అయితే చాలా బట్టలు ఉన్నాయి, అవన్నీ తీసుకొని వచ్చేసేయాలి. ఇంకా అయితే నెక్స్ట్ ఇవన్నీ మడత పెట్టేసుకుంటాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి హాల్ అయితే చూడండి ఎట్లా ఉందో. అండ్ నెక్స్ట్ బయట కూడా చాలా బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు తీసుకొచ్చేద్దామని చెప్పేసి బయటకు వచ్చేసాను అనమాట. అండ్ ఇవన్నీ తీసేసుకుంటాను ఇంకా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ బట్టలన్నీ సరే తీసేద్దామని చెప్పేసి వచ్చేసాను. ఫైనల్గా ఇదైతే నా బ్లౌజ్ అండి. ఇదైతే బ్లౌజ్ చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్ టైం అయితే మేము అయితే అన్నవరం వెళ్ళినప్పుడు కూడా వేసుకున్నాను. ఈ సారీ అయితే చాలా బాగుంటుంది, ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకే ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఇది ఇక్కడంతా బట్టలన్నీ తీసేసానండి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా మదరు బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నారండి. దానికైతే డిజైన్ని సెట్ చేయాలని చెప్పేసి ఇవన్నీ నేను కట్ చేస్తున్నాను అనమాట.
అండ్ కట్ చేసిన తర్వాత ఈ ముక్కలు అయితే ఇట్లా ఉంటాయన్నమాట. అవి రౌండ్ చేసి పూసలు పెడతారు. అండ్ ఫైనల్గా అయితే బట్టలన్నీ బయట నుంచి తీసుకొచ్చాను కదండి, అవన్నీ అయితే మడత పెట్టేసుకున్నాను నీట్గా అయితే. అండ్ 1 by 1 అన్నీ లోపల పెట్టేసుకుంటాను. ఇంకా పాప అయితే పడుకుంది ఫ్రెండ్స్. ఇవాళ వీడియో అయితే ఇదే. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.